ఇవ్వమంటావా అన్నాడు. అయితే ఇవ్వండి నాయన అని దీన మనసుతో చేతులు చంపాడు కుంటుడు. అప్పుడు చెప్పాడు, మాలో ఉన్నది ఏమిటంటే లోకములో ఉన్న దానికంటే గొప్పది. లోకము దేని మీద ఆధారపడిందో దానికంటే శక్తి కలిగినటువంటిది మాలో ఉంది. అది నీలో ఒక కార్య సాధన కలిగిస్తుంది. నజరేయుడైన యేసు నామమే మేము కలిగి ఉన్నది. లేచి నడువు అన్నాడట. దిక్కున బలం వస్తే వాడు దిక్కున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయానికి ఎక్కెళ్ళిపోయాడు. చూడండి, మీరు గమనించండి, మనలో ఉన్నది ఇతరులకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదేమిటంటే ఆ కార్య సాధకమైన శక్తి. యేసునామం. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇది కలిగి ఉన్న వానితో, నీతో నాతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే,